హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం రౌండ్ ఫంక్షన్స్‌ను, నంబర్ ఫంక్షన్స్‌ను గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి ఈ నంబర్ ఫంక్షన్స్‌లో మెయిన్‌గా రౌండ్, ట్రంక్, మూవ్. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుందాం. వాల్యూస్ ఇది రౌండ్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 డే ఆఫ్టర్ డేస్ 5, 6 అనుకుందాం. నంబర్స్ అనుకుందాం. నంబర్స్. రౌండ్ ఫిగర్ చేసుకోవాలని ఇది అయితే రెండు వాల్యూస్ వరకు మనం డిస్ప్లే చేసుకోవడానికి పెడతాం. అంటే 1, 2, 3 ఆఫ్టర్ డెసిమల్ 4, 5 అనే రెండు. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకుందాం. ఇప్పుడు ఎంతవరకు వస్తుంది? 0 కాబట్టి 1, 2, 3 డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్లో -1లో -1 ఏమైనా డిస్ప్లే అవ్వాలి? ఏదైతే నియరెస్ట్ 10 వాల్యూస్ మైనస్ అప్పుడు ఎంత 120. ఇది ఈ రౌండ్ ఉపయోగించి ఇంకా ట్రంక్ ఎంతవరకు ఒక 2 వరకు కట్ చేద్దాం. ఇంకా అర్థమయ్యేదానికి ట్రంక్ దీన్ని అయితే మనం కట్ చేయాలనుకున్నామో 2 వాల్యూస్ వరకు కట్ చేయాలనుకున్నాం. ఆ 2 వాల్యూస్ ఇందులో కూడా అంతే సిమిలర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇందులో కూడా ఏం లేదు, జస్ట్ 1, 2, 3 డిస్ప్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంక్ దాంట్లో ఏంటంటే కట్ వాల్యూ, కానీ ఇందులో అది రౌండ్ ఫిగర్ చేస్తే ఇది కట్ ఎంతవరకు కట్ చేయాలో అది ఫస్ట్ లెటర్ 2 లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ +1 అనుకో, ఓన్లీ 1, 2, 3 డాట్ 4 అంతే. ఒక వాల్యూని మాత్రం డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మాడ్యూల్ మీన్స్ జస్ట్ మాడ్యూల్ మీన్స్ ఇక్కడ ఒక రిటర్న్స్ ద రిమైండర్ ఆఫ్ డివిజన్. ఒక రిమైండర్ ఆఫ్ డివిజన్. రిమైండర్ 10/3 డివిజన్ చేసినప్పుడు 1 వస్తుంది కదా. 10 చేసి ఫర్ ఎగ్జాంపుల్ 25 కన్నా 125 ఎంత వస్తుంది? జీరోస్ అంటే మాడ్యూల్ చేసినప్పుడు వాల్యూ జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 రిమైండర్ 6. ఇది దీని నెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఇలా కానీ నెంబర్ క్యాల్కులేషన్స్ ఇలా యూజ్ చేసుకోవడానికి
రౌండ్ ఫిగర్ వాల్యూస్ కావడానికి కట్ చేయడానికి module చేయడానికి ఉపయోగిస్తాం. Thank you for watching my channel. Please like and subscribe my channel.